నేను రాత్రి 7 గంటల సమయానికి ఫ్లైట్ దిగి తరువాత ఎయిర్పోర్ట్ నుండి బయటకు చేరుకుని ఒక ట్యాక్సీ బుక్ చేసి అదే ట్యాక్సీలో మా ఇంటికి ప్రయాణమయ్యాను. సుమారుగా 20 నిమిషాల పాటు ప్రయాణం చేసి ఇప్పుడు ఇంటికి చేరుకోబోతున్నాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆ క్షణం రాబోతుంది. నెల రోజుల నుండి కూడా మా వాళ్లకు అబద్ధం చెప్తూనే ఉన్నారు. ఇండియాకి ఈరోజు వస్తున్నాను, రేపు వస్తున్నాను అని ఇలా ప్రతిరోజు అబద్ధం చెప్తూనే ఉన్నారు. కానీ వారికి అసలైన డేట్ మాత్రం చెప్పలేదు. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఇండియాకు వస్తున్నాను కనుక ఇక ఆ విషయం మా వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడుతూ సడన్గా వారికి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. ఇక అనుకున్న సమయానికి ట్యాక్సీ మా ఇంటి ముందు నిలబడింది. మా ఇల్లు ఊరి చివరిలో మా పొలానికి ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు చిన్నతనంలో మా తాతగారు కట్టించిన ఇల్లు కావటంతో అప్పటి ఇల్లు ఆ కట్టే విధానం చాలా బాగుంటుంది. 4 బెడ్రూమ్స్, 2 హాల్స్, 3 బాత్రూములతో సహా చివరిలో ఓ పెద్ద వంటగది. ఇక దానితో పాటు ఇంటి వెనుక నేలబావి, ఇంటి చుట్టూ గ్రీనరీ కోసం వేసుకున్న పచ్చని చెట్లు. ఓ రకంగా చెప్పాలి అంటే సినిమా వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా అక్కడ షూటింగ్ చెయ్యాలి అనుకుంటారు. అలా ఉంటుంది. ఇక అలాంటి ఇంటి ముందు ట్యాక్సీ చేరుకోగానే ట్యాక్సీలోని లగేజ్ ఇంకా క్రిందకు దింపకుండా పరిగెత్తుకుని వెళ్ళి డోర్ వద్దకు చేరుకుని డోర్ కొట్టి అమ్మ వాళ్ళని పిలుద్దామని ముందుగా అనుకున్నాను. కానీ నా గొంతు విని వచ్చి డోర్ తెరవటం కంటే వచ్చిందెవరో తెలియకుండా డోర్ కొట్టి పిలిస్తే అమ్మ రావటం, డోర్ తెరవటంతో అనుకోకుండా ప్రత్యక్షమైన నేను ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్తాను. ఇక ఆ కిక్కే వేరుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో డోర్ని కొట్టడం మొదలుపెట్టాను. శబ్దం కూడా గట్టిగానే వినిపిస్తుంది. కానీ ఎవ్వరూ రావటం లేదు. ఆ క్షణం 2 చేతులతో డోర్ కొట్టడం మొదలుపెట్టాను. అయినా సరే ఎవ్వరూ రాకపోయేసరికి ఇంట్లో ఎక్కువ మందే ఉంటారు కదా, మరి ఏ ఒక్కరూ కూడా రావటం లేదేంటి అని మరింత గట్టిగా డోర్ కొడుతుంటే అప్పటికీ కూడా ఎవ్వరూ రాకపోయేసరికి ఇప్పుడు దాదాపుగా చీకటి పడింది. ఈ టైంలో అమ్మా, నాన్న, అక్క మరియు అన్నయ్య, వదిన వీళ్ళంతా కూడా ఇంట్లోనే ఉంటారు కదా. అలాంటిది ఒక్కరు కూడా వచ్చి డోర్ తెరవకపోవటం ఏంటి? ఒకవేళ నేను వారిని సర్ప్రైజ్ చేద్దామంటే వాళ్ళే నన్ను హట్ చేసే విధంగా ఉన్నారు. ఏంటో, పోనీ ఒకవేళ నేను వస్తున్నట్టుగా వాళ్ళకి ఏమైనా తెలిసిందా? అలా తెలియటానికి కూడా ఛాన్స్ లేదే. రీజన్ ఏంటంటే నెల రోజుల నుండి కూడా ఈరోజు వస్తున్నాను, రేపు వస్తున్నాను అని అబద్ధం చెప్తూనే ఉన్నాను. అలా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ మరి కాసేపు డోర్ని కొడుతూ ఉంటే ఇక అప్పటికీ కూడా ఎవ్వరూ రాకపోయేసరికి ఐడియా, ఇలా డోర్ కొడితే వీళ్ళు వచ్చేట్టుగా లేరు. నేను గొంతు విప్పి పిలవకుండానే ఒక్కసారి కిటికీ దగ్గరికి వెళ్ళి లోపల వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారో చూసొస్తాను అంటూ ఇంటి పక్కగా నడుచుకుంటూ వెళ్ళి ఒక్కో కిటికీ దగ్గరికి చేరుకుని చూస్తుంటే వరుసగా ఇంటికున్నటువంటి 3 కిటికీలు క్లోజ్ చేసి కనిపించాయి. ఇంకా మిగిలింది కేవలం 2 కిటికీలు మాత్రమే. ఇక వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దామని ఇంకా అటువైపుగా వెళ్తుంటే 4వ కిటికీ కూడా మూసుకునే ఉంది. ఇక మిగిలింది 5వ కిటికీ, అదే కిచెన్లో ఉన్నటువంటి విండో. ఇక అది కూడా చూస్తే అనుమానం తీరిపోతుంది అనుకున్నాను. ఇంకా ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పనేమీ లేదు. వీళ్ళంతా ముందుగానే ఆలోచించుకొని నేను వచ్చినప్పటికీ డోర్ తెరవకుండా నన్ను కాసేపు ఆట పట్టించాలని అనుకునేలా ఉన్నారు. సరే, అది కూడా చూస్తే ఖచ్చితంగా అనుమానం తీరిపోతుంది. ఇక వంటగదికి ఉన్నటువంటి ఆ కిటికీకి దగ్గరగా చేరుకోబోతుంటే లోపల నుండి కనిపిస్తున్న వెలుతురు చూసేసరికి కిటికీ తెరుచుకుంది. ఆ విషయం నాకు కూడా అర్థమైంది. ఇక అక్కడి నుండి పెద్దగా చప్పుడు చేయకుండా మెల్లగా అడుగుల్లో అడుగు వేసుకుంటూ అలా నడుచుకుంటూ కిటికీ దగ్గరికి చేరుకుని అలా లోపలికి తొంగి చూశాను. గది లోపల ట్యూబ్లైట్ అయితే వెలుగుతుంది, కానీ ఆ వెలుతురులో కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఇక మరింత ముందుకు జరిగి కాయగూరలు, ఆకుకూరలతో పాటు నాన్ వెజ్ లాంటి కట్ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకుని ఆ ఫ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి ఒక టేబుల్ వైపు చూస్తే వెనక్కి జుట్టంతా కూడా విరబోసుకొని ఎవరో కానీ ఒకరు చైర్లో అటువైపుగా తిరిగి కూర్చున్నట్టుగా కనపడింది.
అది చూసేసరికి మా ఇంట్లో అమ్మ అక్కతో పాటు వదిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళలో అక్కడ కూర్చున్నది ఎవరా అని మరింత దీర్ఘంగా అటువైపుగా చూస్తుంటే వెనక్కి తిరిగి జుట్టంతా కూడా విరబోసుకుని ఉండటంతో ఎవరో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే తెలియటం లేదు. ఇంతలో ఆమె చేతుల యొక్క కదలికలు పట్టి కూర్చొని ఏదో తింటుందని మాత్రం అర్థమైంది. మరిప్పుడేం చేద్దాం? ఎంత కొట్టినా సరే డోర్ అయితే తెరవటం లేదు. ఇంకా ఎంతసేపని ఎక్కడే ఉంటారు? ట్యాక్సీ కూడా చాలాసేపటి నుండి అలానే ఉండిపోయింది. నేను వాళ్ళని సపరేట్ చేద్దామంటే నన్నే వారు సపరేట్ చేసేలా ఉన్నారు. ఇక చేసేదేమీ లేదు అనిపించింది. పిలిచేద్దాము అన్న ఉద్దేశంతో అక్కడ కూర్చొని తింటున్నది ఎవరో కూడా తెలియకపోయినా సరే ముందుగా అమ్మను పిలవాలి అన్నటువంటి ఉద్దేశంతో కిటికీ యొక్క డోర్ పైన చేత్తో కొడుతూ, అమ్మా, నేను సిద్ధార్థ్ని, ఇప్పుడే వచ్చాను, డోర్ తెరువు అని పిలువగా ఏదో ధ్యాసలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నా పిలుపు విని ఒక్కసారిగా నా వైపుగా తిరిగి చూసింది. అంతే. అలా చూసింది ఎవరో కాదు, మా అక్క. అవును, అది మా అక్కే. కానీ అక్క నా వైపు తిరిగి చూసే సమయంలో తన ముఖాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే తన నోరంతా కూడా నెత్తుటి మరకలు, అలాగే చేతిలో ఒక పచ్చి మాంసాన్ని పట్టుకున్నట్టు కనిపించింది. దాన్ని చూడగానే ఇదేంటి, అక్క అవతారం ఇలా ఉందేంటి అని ఆలోచిస్తూనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా, నేను అనుకున్నది కూడా నిజమే, వీళ్ళే నన్ను ఆట పట్టించాలి అనుకుంటున్నట్టున్నారు. యాక్టింగ్ చాలే, వచ్చి డోర్ తెరువు అని చెప్పారు. అయితే అక్క నా వైపు చూస్తుంది కానీ అక్కడి నుండి లేవటం లేదు, సరిగ్గా నన్ను పట్టించుకోవటం లేదు. ఇక నేనైతే కిటికీ లోపల నుండి తొంగి చూస్తున్నాను. నా వైపు తాను చూస్తుంది. తన కళ్ళంతా కూడా ఎర్రగా మార్చి తదేకంగా నన్నే చూస్తుంది. ఇక ఒక్కసారిగా చేతుల్లో ఉన్న మాంసాన్ని అమాంతం నేలకు విసిరికొట్టి తన ముందున్నటువంటి టేబుల్కి ఇలా తల కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇక అది చూసినటువంటి నేను, యాక్టింగ్ చాలే కానీ ముందు డోర్ తెరువు అని మళ్ళీ గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా లేచి ఇంటి ముఖద్వారం వైపుగా నడిచి రావటం మొదలుపెట్టగా ఇంటికి అటువైపున పక్కనే ఉన్నటువంటి నేను కూడా ముఖద్వారం వైపుగా నడుస్తున్నాను. ఇంతలో తాను నాకంటే వేగంగా చేరుకుని డోర్ తెరుచుకొని తిరిగి అక్కడికే వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా కనిపించలేదు. ఇక అప్పటికి నాకు అర్థమైంది, అంటే నేనిప్పుడు ఇంట్లోకి వెళ్తే కానీ వీళ్ళంతా కూడా బయటికి రారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని వెంటనే వెళ్ళి ట్యాక్సీలో ఉన్నటువంటి లగేజ్ అంతా కూడా క్రిందకి దింపి ఆ ట్యాక్సీ డ్రైవర్కి కూడా పేమెంట్ చేసి తనని పంపించేశాను. ఇక నా లగేజ్ అంతా తీసుకుని ఇంట్లోకి ప్రవేశించి ఒక్కొక్క రూమ్ వెతుక్కుంటూ వెళ్తున్నాను. కానీ ఎక్కడ అమ్మ వాళ్ళైతే కనపడలేదు. ఇక అప్పటికే కిచెన్లోకి చేరుకున్నారు. చూస్తే అక్కడ అక్క మునుపటిలానే కూర్చుంది. అయితే అక్కకు నాకు చాలా మంచి అనుబంధం ఉండేది. ఒక్కోసారి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. ఇక అదే చనువుతో వేగంగా నడుచుకుంటూ వెళ్ళి, ఇంతకీ వీళ్ళందరినీ కూడా ఎక్కడ దాచావేంటి అని అడగ్గా అటువైపుగా తిరిగి ఉన్న అక్కకు దగ్గరగా చేరి తన భుజం పైన గట్టిగా కరవపోయాను. అంతే. అక్క నా వైపు తిరిగి చూడకుండానే తన కుడి చేత్తో వెంటనే నా తలను, అంటే నా తలపైన జుట్టునందుకుని కోపంతో అరుస్తూ తన వెనుక ఉన్నటువంటి నన్ను అలా ఒక చేత్తో పైకి లేపింది. తన తలపై నుండి ముందుకు లాగి నేలకిసిరి కొట్టేసింది. అంతే. ఒక్క దెబ్బతో నా కళ్ళు పచ్చబడ్డాయి. అంత బలంగా నేలకు విసిరి కొట్టడంతో క్రింద పడి ఉన్నటువంటి నేను అడ్డంగా విరగబడ్డాను. ఒక మోచేతి కూడా పక్కనే ఉన్న టేబుల్ తాకడంతో మోచేతి వద్ద గాయమై రక్తం కారుతుంది. అది గ్రహించి ఎప్పుడూ లేనిది అక్క ఎలా ప్రవర్తిస్తుందేంటి అని భయపడుతూ పైకి లేచి నిలబడదామంటే నా చేతికి రక్తం రావటం గమనిస్తూ ఉన్న అక్క వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది. గాయపడి ఉన్నటువంటి ఆ చేతిని తన 2 చేతులతోనూ పట్టుకొని ఆ గాయం నుండి కారుతున్న రక్తాన్ని తన నాలుకతో సర్రును లాక్కుంటుంది. దాన్ని చూసేసరికి ఒక్కసారిగా నా వెన్నులో వణుకు మొదలైంది. ఇక నా చెయ్యి తన నుండి లాక్కునే ప్రయత్నం చేస్తుంటే
ఓ కాలు నా గుండెలపైన పెట్టి నేను పైకి లేవకుండానే అదిమ పెట్టి ఇంకా ఆ గాయాన్నంతా కూడా కారుతున్న రక్తం మొత్తాన్ని చుర్రుకోవటం మొదలుపెట్టింది. ఆ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియక అక్క యొక్క పరిస్థితిని చూసి భయంతో గట్టిగా అరుస్తుంటే, నువ్వు అరిచావు అంటే నాకు కోపం వస్తుంది. ఈ సమయంలో ఇంట్లో అడుగు పెట్టడమే సరే, ఇంకా అరుస్తున్నావేంట్రా అని నా గుండెలపై ఉన్నటువంటి తన కాళ్ళు తీసి నా ఎడమ కాలుని పట్టుకుని బరబరా లాక్కుని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. ఇక అంతవరకు తాను యాక్టింగ్ చేస్తుంది అనుకున్నాను. కానీ నేలకు విసిరి కొట్టడం, గాయం నుండి కారుతున్న రక్తాన్ని ఆ విధంగా చేయటం, ఇక భయపడి అక్కడి నుండి తప్పించుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటే కాళ్ళు పట్టుకునే నేలపైన అటూ ఇటూ ఈడ్చుకు వెళ్ళిపోతుంటే ఇక నేను కాళ్ళు విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. మిగిలి ఉన్నటువంటి కాలితో ఆమెను బలంగా తన్నేసరికి అక్క చెయ్యి పట్టు తప్పడంతో నా కాలును విడిచి వేగంగా ముందుకు దూసుకువెళ్ళి ఓ గోడను గుద్దుకుని అక్కడికక్కడే క్రింద పడిపోయింది. కానీ వెంటనే తేరుకుని పైకి లేచి నా వైపు వేగంతో దూసుకొస్తుంది. అది గమనించి తనకేదో జరిగింది అని భయపడి అక్కడి నుండి బయటకు పరిగెత్తబోతుంటే తాను కూడా నా వెంట పరుగులు పెడుతూ వస్తుంది. ఇక నేను మరింత వేగంతో వెళ్ళబోయేసరికి తాను పరిగెత్తకుండా గాల్లోకి దూకి, అంటే ఒకే ఒక్క దూకి ఆ గదిలో ఉన్నటువంటి ఫ్యాన్ అయితే అందుకుంది. అలా తాను ఫ్యాన్కి వేలాడుతూ పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నటువంటి నన్ను అడ్డుకునేందుకు నా ముందు కనిపిస్తున్నటువంటి డోర్ పైకి చేరుకుంది. దాన్ని చూడగానే భయంతో నా ఒళ్ళంతా కూడా ముచ్చెమటలు పట్టేశాయి. అసలు ఇది మనిషా లేదంటే ఏదా అనిపించింది. నా శక్తి మేరకు నేను పరుగులు పెడుతుంటే తాను మాత్రం గాల్లో అటూ ఇటూ ఎగురుతూ ఒకసారి ఫ్యాన్, మరోసారి డోర్, మరొకసారి గోడ, ఇలా అన్నింటినీ పట్టుకుని నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అది చూసి ఇంకా అనుమానం లేదు, ఇక్కడేదో జరగబోతుంది. నిజానికి మా అక్క చాలా సున్నితమైనటువంటి మనిషి. తన దేహానికి ఒక చిన్న గాయం తగిలినా సరే దాన్ని తట్టుకునే శక్తి తనకైతే లేదు. కానీ ఆ క్షణం చూస్తుంటే నేను అక్కని కాలుతో తన్నగా వేగంగా లేచి గాల్లోకి ఎగిరి ఫ్యాన్ కూడా అందుకుంది. ఇక నేను మరింత వేగంతో పరిగెడుతుంటే ఆ ఫ్యాన్ కూడా విడిచిపెట్టి గాల్లోకి ఎగురుతుంది. ఇక నేను అక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉంటే ఏదైనా జరుగుతుంది అనిపించింది. ఇక నా దారికి అడ్డంగా ఉన్నటువంటి అక్కను చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వంటగది నుండి వెళ్ళిపోదాము అంటే తాను పట్టుకుని వేలాడుతున్న డోర్ని విడిచిపెట్టి నాకంటే వేగంగా 2 గంతుల్లో వంటగది యొక్క డోర్కి వెళ్ళి అక్కడ అడ్డం పడింది. అంతే. దాన్ని చూడగానే అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియలేదు. ఇక అక్కడి నుండి ఎలా అయినా బయటపడాలి అనే మార్గాన్ని వెతుకుతూ ఉంటే నేను వెళ్ళవలసినటువంటి దారికి అడ్డం పడుతూ నన్ను మరింతగా అడ్డేస్తుంది. ఇంట్లో చూస్తే ఒక్కరు కూడా లేరు. అక్క ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు. కానీ నాలో ఏదో తెలియని ఒక అనుమానమైతే ఉంది. ఇక్కడే ఉంటే ఏదైనా చేస్తుంది అన్న భయం అయితే క్రియేట్ అవుతుంది. దొరికితే 1 లేదా 2 దెబ్బలు కొడుతుంది, అంతకుమించి ఏమీ లేదులే, ఈలోగా నేను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో వేగంగా అక్క వైపుగా నేను వెళ్తుంటే దారికి అడ్డంగా ఉన్నటువంటి అక్క నన్ను పట్టుకోపోయింది. కానీ మరింత వేగంతో దూకి నన్ను అడ్డుకుంటున్నటువంటి అక్కను అలా నెట్టేసి తాను క్రిందపడి లేచేసరికల్లా వంటగది నుండి గుమ్మం ద్వారా బయటపడ్డాను. కానీ అప్పటికే అక్క పైకి లేచి ఇంటి బయట ఉన్నటువంటి నా వైపు రావాలి అనుకుంది. కానీ అప్పుడే ఒక విషయాన్ని గమనించాను. అదేంటంటే మా అక్క ఆ ఇల్లు యొక్క ఆవరణ దాటి బయట అడుగు పెట్టలేకపోతుంది. తనకేమైందో కూడా తెలీదు. కానీ గట్టిగా అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. ఇక అంతవరకు తనతో పెనుగులాడి ఆయాసంతో ఉన్నటువంటి నేను వెనక్కి తిరిగి చూస్తూ మరికొద్ది దూరం నడిచి వెళ్ళి ఇక ఏం చెయ్యాలో కూడా తెలియక జేబులో ఉన్నటువంటి మొబైల్ తీసి అమ్మకు ఫోన్ చెయ్యాలి అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, నా పాకెట్లో మొబైల్ కూడా కనిపించలేదు. అంటే ఇంతవరకు జరిగినటువంటి ఆ పెరుగులాటలో మొబైల్ కూడా ఇంట్లో పడిపోయిందని. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళి కొద్ది దూరంలో ఉన్నటువంటి వీధిలోకి చేరుకున్నాను.
ఇక అక్క పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా తెలియదు కనుక ఆ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్త పడుతూ వీధి చివర్లో ఉన్నటువంటి చెల్లి వాళ్ళ ఇంటికి చేరుకుని తన మొబైల్ ఇవ్వమని అడగ్గా వాళ్ళు నన్ను చూసి ఇదేనా రావటం అని పలకరించారు. అవునని చెప్పి వారితో మాట్లాడుతూనే మొబైల్ తీసుకోబోతుంటే, అయినా నువ్వు వచ్చింది అమెరికా నుండి కదా, మా దగ్గరకు వచ్చి మొబైల్ అడుగుతున్నావేంటి అని అడిగారు. ఏం లేదు, అమ్మ వాళ్ళు ఎక్కడికో క్యాంపుకు వెళ్ళారంట, ఒక్కసారి కాల్ చేసుకోవాలి అని అబద్ధం చెప్పారు. మొబైల్ తీసుకుని అమ్మ నెంబర్కైతే కాల్ చేశారు. ఇక మా అమ్మ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ కొత్త నెంబర్ నుండి నా వాయిస్ వినగానే, ఏంట్రా నీ ఫోన్ ఏమైంది, కొత్త నెంబర్తో కాల్ చేసావేంటి? అమ్మా అదంతా కూడా తర్వాత చెప్తాను, నేను ప్రస్తుతానికి మన ఊరికొచ్చాను, ఇప్పుడు మన ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పేసరికి అంతవరకు యాక్టివ్గా మాట్లాడుతున్న అమ్మ గొంతు ఒక్కసారిగా మారిపోయింది. ఏంటి, మన ఊరికే వచ్చావా, ఇప్పుడు మన ఇంటి దగ్గరే ఉన్నావా, ఒకవేళ ఇంటికి కానీ వెళ్ళావా ఏంటి అని అమ్మ అనేసరికి, అబ్బా అమ్మ అదంతా కూడా తర్వాత చెప్తాను, ఇంతకీ మీరు ఎక్కడున్నారు అని అడిగారు. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పరా, అయినా ప్రతిరోజు ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అని చెప్పి ఇన్నాళ్ళు కూడా రాకుండా పోగాం, ఇప్పుడు కనీసం వస్తున్నాను అని చెప్పకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాం, ఇప్పుడు ఎక్కడున్నావని కంగారు పడుతూ అడిగేసరికి, అమ్మా అసలు అక్కకి ఏం జరిగిందబ్బా, ఏంటిదంతా ఇలా తయారైందేంటి అని అడిగేసరికి, నీకు పుణ్యం ఉంటుందిరా, ఆ విషయాలన్నీ కూడా తర్వాత చెప్తాను, నీ పక్కన ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఒక్కసారి వెళ్ళమని చెప్పింది. అమ్మా నా పక్కన ఎవరూ లేరు, నేను వాళ్ళకు దూరంగానే ఉన్నాను, అసలు ఏం జరిగిందో చెప్పు అనేసరికి, అదంతా కూడా తర్వాత చెప్తానురా, నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళకుండా కొంచెం దూరంగా చూడు, ఇప్పుడే మీ నాన్న అన్నయ్య అక్కడికే వస్తున్నారు, నీకు దండం పెడతారు, ఇంట్లోకి మాత్రం పోవద్దు అని చెప్పింది. సరే అని వెంటనే కాల్ కట్ చేసి ఆ ఫోన్ అయితే చెల్లి చేతికిచ్చి ఏదో ఒక అబద్ధాన్ని చెప్పి మళ్ళీ మా ఇంటి వైపు నుండి కొద్ది దూరం వెళ్ళి అక్కడే నేను వెయిట్ చేస్తున్నాను. ఇక అప్పటికే సమయం కూడా గడుస్తుంది, దాదాపుగా 8:20 కావస్తుంది. ఇంకా వారు రాకపోవడంతో వారి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే సరిగ్గా అంతలోనే వారు కారులో రావటం జరిగింది. వెంటనే నన్ను కారులోకి ఎక్కించుకొని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తున్నారు. ఏం జరిగింది, వెనక్కి వెళ్ళిపోవటం ఎందుకు, అసలు ఇంట్లో ఏమవుతుంది అని అడగ్గా, ఆ విషయాలన్నీ కూడా తరువాత మాట్లాడుకుందాం. ఇక అక్కడి నుండి నన్ను దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికైతే తీసుకువెళ్ళారు. నేను అక్కడికి చేరుకునేసరికి అదే ఇంట్లో మా అమ్మ వదిన వాళ్ళతో సహా మా ఫ్యామిలీ అంతా అక్కడే కనిపించింది. నేను అడుగుతున్నాను, అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, అన్ని విషయాలు కూడా నీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్తాం, కానీ దయచేసి మా మాటలు నువ్వు సావధానంగా విను, ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడుకో అని చెప్పి ముందు నా యోగక్షేమాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాక, అయినా ఒక్క విషయం రా, కాల్ చేయకుండా నేను ఎవడు రమ్మని చెప్పాడు, ఈ టైంలో ఇంట్లోకి వెళ్ళి తిరిగి వచ్చావు అంటే నీకింకా భూమిపైన నూకలున్నాయని తెలుస్తుంది, లేదంటే ఈ రోజుతో నీ సాఫ్ట్వేర్ పూర్తిగా క్లోజ్ అయ్యేది అని అన్నయ్య కోపపడుతున్నాడు. అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా, ఏమీ చెప్పకుండా మనిషి రకంగా మాట్లాడుతున్నారు. అక్కడ అక్క పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు ఆ పచ్చి మాంసం తింటమేంటి, గాల్లో ఎగరటమేంటి, నన్ను అంతలా భయపడ్డమేంటి, రక్తం అసలు నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను, అసలేమైందో చెప్పండి, ఎందుకలా భయపెట్టిందో చెప్పండి అని అడుగుతుంటే, కంగారు పడకరా అన్నీ కూడా చెప్తాం. ఇక వెంటనే అమ్మ నా పక్కనే కూర్చుని ఆ క్షణం అక్క గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీ అక్క మామూలు మనిషి కాదురా, లిల్లీ పుట్ అనే పేరుతో ఉన్నటువంటి 7 క్షుద్రశక్తులు ఆవహించి ఉన్న ఒక బాధ్యురాలు. చూడటానికి మాత్రమే మనిషి రూపంలో కనిపిస్తుంది, కానీ తన ప్రవర్తన అంతా కూడా ఒక మాంస భక్షకురాలుగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది అనగా, లిల్లీ పుట్స్ అంటే ఏంటి అని అడిగాను. ఇక నేను అలా అడగగానే మా నాన్న నాతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. రేయ్, అది ఒక భయంకరమైనటువంటి తాంత్రిక విద్య,
లిల్లీపుట్ అనే శక్తి దాన్ని మనుషుల మీద ప్రయోగిస్తే వారి జీవితం అగాధంలోకి వెళ్ళిపోతుంది. మనిషి మనిషిగా ఉండలేరు. భయంకరమైనటువంటి ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. అడుగడుగునా కూడా నరమేధాన్ని సృష్టించాలి అనుకుంటారు. నిత్యం మాంసభక్షణ, దాహం తీర్చుకునేందుకు పచ్చి రక్తం కోసం వేటాడాలి అన్న తపన, తన మన భేద తారతమ్యాలను పూర్తిగా మర్చిపోతారు. పగలు రాత్రి అన్నటువంటి స్పృహ ఉండదు. కేవలం 21 రోజుల్లో ఆ శక్తి మనిషి యొక్క ప్రాణాలను అవలీలగా హరిస్తుంది. అలా చెప్పేసరికి, ఏంటి నాన్న మీరు చెప్పేది? ఇదంతా కూడా నిజమా? అసలు ఈ శక్తి అక్కను ఎలా పట్టుకుంది? ఇంత భయంకరమైనటువంటి శక్తి బారిన పడ్డానికి కారణమేంటి అని అడగ్గా, రే ఏమంటే ఏమని చెప్పను, నీ అక్కను ఆవహించింది ఒకటి కాదురా, మొత్తం 7 భయంకరమైన దుష్ట శక్తులు. ఒక్క శక్తి ఆవహిస్తేనే ఇంత ప్రమాదకరమని చెప్తున్నారు. అలాంటిది మొత్తం 7 శక్తులు అక్కను ఆవహించాయి అనేసరికి నా గుండె ఆగినంత పనైంది. మీరేం చెప్తున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. మీరు చెప్తున్న మాటలు కూడా నాకు అబద్ధం అనిపిస్తుంది. కానీ ఇంట్లో అక్క పరిస్థితిని చూస్తే నిజమనే ఉంది, నమ్మేలా ఉంది. ఇంతకీ ఈ శక్తులు అక్కను ఎక్కడ పట్టుకున్నాయి? దానికి కారణమేంటి అని అడగ్గా, అక్కడికే వస్తున్నాన్రా. మీ అక్క మొన్నటి వరకు కూడా కేరళలో జాబ్ చేస్తుంది కదా. తను కేరళ వెళ్ళి 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అప్పటికి తాను జాబ్లో జాయిన్ అయ్యి కేవలం 7 నెలలే అయింది. ఇక అక్కడ వాతావరణం, అక్కడ మనుషులు తనకి చాలా ఇష్టం. 7 నెలల వరకు కూడా తన పని చాలా బాగా చేసుకుంటూ వచ్చింది. ఈలోగా మన రాష్ట్రం నుండి వెళ్ళిన వాళ్ళు కేరళలో చాలామంది ఉంటున్నారు. ఇక వారిలో కొంతమందితో అక్క కూడా బాగా పరిచయం పెరిగింది. అయితే అందరిలో కంటే స్నేహ అనే అమ్మాయి అక్కతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఇక ఆ అమ్మాయి ద్వారానే రమేష్ అనే అబ్బాయితో మీ అక్కకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ఇక రమేష్ కూడా చాలా మంచి వ్యక్తి. తను మీ అక్కను ఎలా అంటే ఒక సొంత చెల్లెల్లా చూసుకునేవాడు. చాలా బాగా అభిమానించేవాడు. అయితే అక్క వాళ్ళు ఉండే రూమ్కి తాను ఉండే రూమ్కి సుమారుగా ఒక 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక వారు పని చేస్తున్నటువంటి ఆఫీస్ కూడా ఒక్కటే కావటంతో అక్కడ మాత్రం కలుసుకునేవారు. ఆ తర్వాత వెళ్ళిపోయేవారు. ఇది ఇలా ఉంటే మొన్ననే జరుపుకున్నటువంటి దీపావళి పండక్కి రమేష్ మీ అక్కన వాళ్ళ రూమ్కైతే రమ్మని చెప్పాడురా. అయితే ముందుగా మీ అక్క మాత్రం రాలేను అని చెప్పింది. కానీ వాడితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా మన దీపావళి పండుగ ఒకచోట జరుపుకుంటేనే బాగుంటుంది కదా, వస్తే బాగుంటుంది రా అని చెప్పారు. ఇక అక్కతో పాటు స్నేహ ఇంకా మిగతా వాళ్ళంతా కూడా, అంటే ఒక 15 మంది వరకు రమేష్ వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడే పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక రమేష్ వాళ్ళు ఉంటున్నది మహాబలికి 6 కిలోమీటర్ల దూరంలో. ఇక అలాంటి ప్రదేశానికి వెళ్ళటంతో పగలంతా కూడా హాయిగా గడిపేశారు. ఇక రూమ్కి చేరుకుని పండుగ సెలబ్రేషన్ కోసం ఎదురు చూస్తున్న టైంలో అప్పటికే దాదాపుగా రాత్రి 7 గంటలవుతుంది. ఇక అక్కడక్కడ కూడా మతాబులు వెలుగుతున్నాయి. క్రాకర్స్ వెలుగు, అలాగే పటాకుల శబ్దం మధ్య ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో కోలాహలంగా ఉంది. ఇక రమేష్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి సరదాగా పండుగ జరుపుకుంటున్న వేళ మీ అక్క ఒంటరిగా ఉంటుంది కదా. మీ అమ్మ అక్క కాల్ చేసింది. ఇక ఫోన్ రింగ్ అవటంతో అక్క ఫోన్ ఓపెన్ చేసి అమ్మతో మాట్లాడుతుంది. కానీ ఆ పటాకుల యొక్క శబ్దానికి అమ్మ మాటలైతే సరిగ్గా వినిపించలేదు. మిగతా వాళ్ళంతా కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే అక్క మాత్రం అమ్మతో మాట్లాడాలని చూసింది. కానీ ఆ శబ్దాలకి అమ్మ మాటలు సరిగ్గా వినపట్టం లేదు. కొద్ది దూరం వెళ్ళి మాట్లాడదాము అనుకుంది. ఇక అక్కడి నుండి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ అమ్మతో మాట్లాడుతూ ఉంది. అలా వీధి అవతల వైపుగా నడుచుకుంటూ వెళ్తుంటే వీధిలో అంతా సెలబ్రేషన్ ఉండటంతో ఇక అటు వెళ్తే సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి రమేష్ వాళ్ళు ఉంటున్నటువంటి రూమ్ పక్కగా ఓ సందు అయితే ఉంది. ఇక ఆ సందు వైపుగా నడుచుకుంటూ వెళ్తూ అమ్మతో మాట్లాడుతుంది. ఇక ఆ సందు ఎలాంటిది అంటే కొద్ది వరకు మాత్రమే వెలుగైతే ఉంది. కానీ ఆ తర్వాత మొత్తం చీకటిగా ఉంది. కానీ అక్క చీకటికి కూడా భయపడే మనిషి కాదు కదా. ఇక ఏమీ గమనించకుండా అలానే వెళ్తుంటే
ఇక రమేష్ వాళ్ళ రూమ్ వెనక్కైతే వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అస్సాం నుండి వచ్చిన వాళ్ళే. వారంతా కూడా కూలి పనుల కోసమైతే కేరళలో ఉంటున్నారు. అయితే కేరళ మొత్తం కూడా దీపావళి హడావిడిలో ఉంది. కానీ అక్క చేరుకున్నటువంటి అస్సామీలు ఉంటున్న వీధి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక అప్పుడే అక్క ఆలోచించింది, ఊరంతా కూడా దీపావళి జరుపుకుంటున్నారు కదా, కానీ ఈ వీధిలో మాత్రం అలాంటి అలికిడి లేదు. ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న దీపాలు వెలుగుతున్నట్టు మాత్రమే ఉంది. తీరా చూస్తే వారి భాషలో అక్కడక్కడ మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపించాయి. వీళ్ళు వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ విషయం తనకు వెంటనే అర్థమైంది. అయితే అలాగే మాట్లాడుకుంటూ తాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలుసుకోలేక ఆ మాటల సందడిలో పడి నేరుగా వీధి చివరకైతే చేరుకుంది. ఇక మరికొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ వీధి లైట్లు కూడా లేకపోయాయి. మొత్తం చీకటిగానే ఉంది. ఇక అటువైపుగా వెళ్తున్నటువంటి అక్క ఆ చీకటిని కూడా పట్టించుకోలేదు. ఏదో అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ అక్కడక్కడ దీపాలు వెలుగుతూ ఉండటంతో ఇంకా అక్కడే మనుషులున్నారు కదా అన్న ఆలోచనతో అలా మరికొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అసలు అక్కడ మనుషులు ఎవరూ కూడా నివసించడం లేదు. కానీ అదే ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక ఆ చెట్టు చుట్టూ దీపాలు పేర్చేసి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక దాన్ని చూడగానే అంటే ఇది వీళ్ళ సాంప్రదాయం అన్నమాట, వీళ్ళు ఈ రీతిలో పండుగ జరుపుకుంటారు అనుకుని ఒక్కసారి చూద్దామన్న ఉద్దేశంతో ఇంకా అమ్మతో మాట్లాడుతూనే చెట్టుకు దగ్గరవుతుంది. ఇక దగ్గరకు వెళ్ళి చూస్తే అవి సాధారణంగా వెలిగే దీపాలైతే కాదు, మండుతున్న దీపాలు మట్టి కుండల్లో పెట్టినట్టు కనిపిస్తుంది. పైగా దీపం కాంతి వెలుపల కనిపించేలా మట్టి కుండ చుట్టూ కూడా చిల్లులు పెట్టినట్టుగా ఉంది. ఇక అదే కుండ చుట్టూ కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు విస్తరణలో పెట్టి ఆ మట్టి కుండల చుట్టూ కూడా రంగురంగుల ముగ్గులు వేసి ఉన్నట్టు కనిపించింది. కానీ వాటిని చూస్తూ వీరు ఇలా కూడా ఈ పండుగను జరుపుకుంటారా అని ఆలోచిస్తుంది. ఒకవైపు అమ్మతో మాట్లాడుతూ ఉంటే వాటిలో ఒక చోట వరుసగా 7 కుండలు ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పేర్చి 7 కుండల్లో కూడా దీపాలు వెలుగుతూ కనిపించింది. చూడటానికే చాలా వింతగా ఉంది. వాటిని చూసి ఇవన్నీ కూడా ఒకేలా ఉంటే ఇది మాత్రం వరుసగా 7 కుండలున్నాయంటే ఇక వాటి దగ్గరికి చేరుకుని చిల్లులు పడినటువంటి ఆ కుండల్లో నుండి దీపాల కాంతిని గమనిస్తుంటే సరిగ్గా అప్పుడే అమ్మా నేనుంటాను, రేపు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేయటంతో అంతవరకు చెవి దగ్గర ఫోన్ ఉండటంతో ఎటువంటి శబ్దం కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే కాల్ కట్ చేసిందో అప్పుడే ఒక చిన్నపాటి శబ్దం వినిపించింది. అది ఎలా అంటే కందిరీగలన్నీ కూడా జుమ్మని పెద్ద శబ్దం చేస్తూ ఆ కుండల్లో తిరుగుతున్నట్టుగా వస్తుంది. ఇక దాన్ని వినగానే వరుసగా పేర్చి ఉన్నటువంటి ఆ మట్టి కుండల వద్దకు మరింత దగ్గరైంది. అంతవరకు తనకేమీ కనిపించలేదు. కానీ అంత దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ మట్టి కుండలో కందిరీగలు అరుస్తున్నట్టుగా వినిపించింది. ఇక ఆ శబ్దం ఏంటని మరికొంచెం ముందుకు వంగి అలా చూస్తే ఆ 7 కుండల్లో వరుసగా చిన్నపిల్లలు వస్త్రాల్లో బంధింపబడి ఉన్నట్టుగా ఆకారాల్లాంటివి కనిపించాయి. దాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. వీటి లోపలున్నది పసికందుల్లా కనిపిస్తున్నారు. ఇంత చిన్న పిల్లల్ని వస్త్రాల్లో చుట్టి ఈ మట్టి కుండల్లో పెట్టడమేంటి? పోనీ ఇది కూడా వాళ్ళ సాంప్రదాయమే అనుకుందాం. కానీ ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా, పెద్దవాళ్ళెవ్వరూ కూడా లేరు. వీరిని ఇక్కడే పెట్టి పక్కనే దీపాలు కూడా వెలిగించి వెళ్ళిపోయారు. ఇదెక్కడ ఆచారాలు? చీచి, మనుషులు చివరికి ఇలా తయారయ్యారంటే అందుకే అంటారు మనిషి పుట్టాక ఏమాత్రమైనా చదువుకోవాలి అని, లేకపోతే ఇలాంటి మూఢనమ్మకాలకే అంతా బలైపోతారు అని. ఇంకా అలాగే చూస్తుంటే పైన ఉన్నటువంటి ఆ మట్టి కుండలో ఉన్న ఆ పసికందు అప్పుడే ఏరవటం మొదలుపెట్టింది. దాన్ని చూడగానే ఇంకేం ఆలోచించకుండా కంగారు పడుతూ కొండపై ఉన్నటువంటి మూతను తీసి మండుతున్న దీపం కాంతిలో ఏడుస్తున్నటువంటి ఆ పసికందును నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుంది. అంతే, అలా తీసుకోవటంతోనే వస్త్రంలో చుట్టుకుని ఉండి అంతవరకు ఏడుస్తున్నటువంటి ఆ పసికందు ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది.
ఆ తరువాత వరుసగా అన్ని మట్టి కుండల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క రూపాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టారు. ఇక మీ అక్క అప్పటికే తనను తాను పూర్తిగా మర్చిపోయింది. కనీసం అక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియటం లేదు. ఇక మీ అక్కకు తాను ఎక్కడ ఉన్నది కూడా గుర్తు రావటం లేదు. తన ధ్యాస అంతా కూడా చిన్నపిల్లలపైనే ఉంది. అలా మట్టి కుండలన్నింటినీ కూడా నెమ్మదిగా మూతలు తీసి వాటిల్లో ఉన్నటువంటి పసికందుల్ని అందరినీ బయటికి తీయటం ప్రారంభించింది. అలా తీసేసరికి అంతవరకు ఏడుస్తున్న పిల్లలంతా ఏడుపు ఆపేశారు. కానీ విచిత్రం ఏంటంటే వారి శరీరాలు అక్క చేతికి ఏదో కట్టె పుల్లలు తాకినట్టుగా అనిపించింది. అలాగే వస్త్రాల్లో చుట్టూ ఉన్న పిల్లలకు కాళ్ళు చేతులు కూడా లేనట్టుగా అనిపించింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం 7 ఆకారాలు, వాటిల్లో దేనికి కాళ్ళు చేతులైతే లేవు. ఇదేంటి, పసిపిల్లలు చూడటానికి ఇలా ఉన్నారు, అయినా మామూలుగా నాజుగ్గా ఉంటారు కదా, కానీ వీరి శరీరాలు ఇంత గట్టిగా ఉన్నాయంటే కాళ్ళు చేతులు లేకుండా ఉండటమేంటి? అలా ఆలోచించింది. ఇక వారు కనిపించకుండా చుట్టూ ఉన్నటువంటి వస్త్రాన్ని ఒక్కొక్కదాన్ని విప్పి చూస్తే ఆ చీకట్లో పూర్తి ఆకారం అంటూ ఏమీ కనిపించలేదు. కాళ్ళు చేతులు ఏమీ లేని ఒక చిన్న పిల్లవాడి వలె ముఖం మాత్రమే అక్క చేతికి చాలా మృదువుగా తాకినట్టయింది. కానీ మిగతా భాగం అంతా కూడా కట్టెల్లో దాచి ఉన్నట్టు ఉంది. అక్క మరొకసారి ఆ శరీరాన్ని అంతా తాకి, ఏంటి చిత్రం, ఏడుపు చూస్తే చిన్నపిల్లల్లా అనిపిస్తుంది, కానీ ఈ క్షణం చిన్నపిల్లలు కానట్టుగా ఉంది, ఏమై ఉంటుంది? ఇక తన చేతిలో ఉన్నటువంటి మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేయగా ఒక్కసారిగా తన చేతుల్లో ఉన్నటువంటి ఆకారం అక్క చేతుల్ని అందుకుని గట్టిగా కరవటం మొదలుపెట్టింది. అంతే, అది పిల్లి కరిచినట్టుగా అక్క చేతులకు ఘాట్లు పెడుతుంటే తన చేతుల్లో ఉన్న ఆకారాన్ని భయపడి వెంటనే క్రింద పడేసింది. అలా క్రింద పడగానే అంతవరకు కట్టెల్లో చుట్టబడినట్టుగా కనిపిస్తున్న రూపం కంటికి కూడా సరిగ్గా కనిపించినటువంటి ఒక మరుగుజ్జు రూపాన్ని దాల్చి అక్క 2 కాళ్ళకు మధ్య చేరుకుని తన కాలి వేళ్లడు పటపట కొరకడం మొదలుపెట్టింది. అది చూసి అక్క భయంతో అక్కడి నుండి పారిపోతుంటే ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా చల్లని వీధురు గాలుడితో నిండుకుంది. ఉద్ధృతమైనటువంటి గాలిగా మారి మట్టి కుండల్లో వెలుగుతున్న దీపాలన్నీ ఆరిపోయాయి. ఇక ఆ క్షణం ఆ ప్రదేశమంతా కూడా పూర్తి చీకటి. ఇంతలో చిన్నపిల్లల యొక్క రూపాల్లో దుస్తుల్లో చుట్టుకున్నటువంటి ఆకారాలు అవన్నీ కూడా మరుగుజ్జు రూపాల్లోకి మారి అక్క కాళ్ళను కరవటం మొదలుపెట్టాయి. తాను భయపడి అక్కడి నుండి పరుగు తీస్తుంది. ఇక ఆకారాలు కూడా అక్కను వెంబడించి రమేష్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి రూమ్ వద్దకైతే తీసుకొచ్చాయి. ఇక అక్క అక్కడకు చేరుకునేసరికి వారంతా కూడా పూర్తి హడావిడిలో సందడిలో ఉన్నారు. ఇక అంతవరకు అక్క గురించి ఏ ఒక్కరూ కూడా ఆలోచించలేదు. కానీ ఆ క్షణం అక్క అక్కడకు చేరుకునేసరికి తాను ఉన్నటువంటి పరిస్థితిని గమనించి, ఎక్కడికి వెళ్ళాం, ఇంతవరకు ఏమైపోయాం, అయినా భయపడి పరిగెత్తుకొస్తున్నాం, ఏం జరిగింది అని అడగ్గా ఇక అప్పటికే భయంలో ఉన్నటువంటి అక్క వెనక్కి తిరిగి చూస్తూ భయపడుతుంటే రమేష్ అక్క దగ్గరగా చేరుకుని ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా అప్పుడు అక్క వెంటనే అసలు విషయాన్ని చెప్పింది. ఇక ఆ మాటలు విన్నటువంటి రమేష్, ఎంత పని చేసావు సంధ్య, అటువైపు ఉన్న వాళ్ళంతా కూడా అస్సాం వాళ్ళు వృత్తిరీత్యా కూలీ పనులు చేస్తారు, కానీ వారిలో ఇంకో కోణం కూడా ఉంటుంది. వారిలో సగం మంది వరకు మాంత్రికులుగా ఉంటారు. వారు అలాంటి వారు కావటంతో చాలాసార్లు వారిని ఇక్కడి నుండి తరిమేయాలి అని ప్రయత్నించారు. కానీ ఇక్కడ వారే కొందరు వారికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కావటంతో వారు ఉన్నారు అనే ధైర్యంతో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. అసలు ఈ టైంలో అటువైపుగా ఎవరూ తొంగి చూడరు. అలాంటిది వారు ఉన్నటువంటి వీధిలో అడుగుపెట్టాం. ఇంతకీ నీకేమైందో క్లియర్గా చెప్పు అనగా ఇక అక్క అన్ని విషయాల్లో కూడా క్లుప్తంగా చెప్పి తన కాళ్ళ వైపుగా చూడమని చెప్పింది. ఇక రమేష్తో పాటు మిగతా వాళ్ళంతా కూడా అక్క కాళ్ళనైతే చూశారు. చూసేసరికి ఏముంది, మొత్తం అక్క కాళ్ళ మొత్తం కూడా రక్తం కారుతున్నట్టుగా కనిపించింది. ఇక ఆ చీకట్లో అది కూడా గమనించినటువంటి మీ అక్క
ఆ క్షణం రక్తపు మరకల్ని చూసి భయపడి ఏడుస్తూ ఉంటే రమేష్ వెంటనే అక్కకు ధైర్యం చెప్పి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించి వారంతా కూడా అక్కకు డేరింగ్ చెప్తూ అంతా కలిసి భోంచేస్తున్న టైంలో అంతవరకు నార్మల్గా ఉన్నటువంటి అక్క పక్కనే ఉన్నటువంటి తన స్నేహితురాలు అంటే స్నేహ భుజాన్ని గట్టిగా పళ్ళతో కొరికేసింది. అలా కొరకటంతోనే తన ప్రవర్తన చూసి మిగతా వాళ్ళంతా భయపడి వారంతా కూడా తనని అడ్డుకోవాలి అని ప్రయత్నిస్తుంటే మరింత బిగ్గరగా అరుస్తూ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హడలెత్తించింది. అడ్డుకోవాలని చూస్తున్న వాళ్ళందరినీ కూడా తన నోటితో తన పళ్ళతో పెద్ద పెద్ద ఘాట్లు పెడుతూ మరింత భయంకరంగా మారిపోతుంది మీ అక్క. పూర్తిగా వారిని భయపెట్టేసింది. వాళ్ళకు కూడా ఏం చెయ్యాలో తెలియలేదు. ఇక ఆ పక్కనే ఉన్నటువంటి కేరళ ఫ్రెండ్స్తో రమేష్ అయితే మాట్లాడాడు. వారు అప్పటికప్పుడు అక్కన ఓ ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అక్కడే ఉన్నటువంటి కేరళ గురువుగారిని కలవగా వారు అక్క యొక్క పరిస్థితిని గమనించి తనకు ఎదురైనటువంటి అనుభవాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మట్టి కుండల్లో తనకు కనిపించినటువంటి వాళ్ళు పసిపిల్లలు కాదని అవి ఓ భయంకరమైనటువంటి విద్యకు ప్రతిరూపాలని, అది కేవలం చూడటానికి మాత్రమే పిల్లల్లా కనిపిస్తాయి, కానీ ఎంతో భయంకరమైనటువంటి దుష్ట శక్తులు. పైగా అక్కడ ఉండేది అస్సాం వాళ్ళు అంటున్నారు. వారి ప్రయోగాలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. అందులోకి లిల్లీ పుట్ అనే ప్రయోగాలకు పుట్టినిల్లు అస్సాం. ఇక అలాంటి వారు ఈ ప్రయోగాలను సాధన చేసి ఆ శక్తుల్ని సంపాదించుకుని వారి అవసరాలు తీర్చుకున్నాక ఆ తర్వాత వారి వద్ద వాటిని ఉంచుకోవటం ఇష్టం లేక, ఎందుకంటే అది ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదమని తెరిచి వారి నుండి వాటిని దూరం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు కట్టు అమావాస్య కావటం, పైగా దీపావళి రోజు కావటంతో వాటిని వారి నుండి దూరం చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ విడిచిపెట్టారు. ఇక అలాంటి టైంలో ఎవ్వరూ అటువైపుగా వెళ్లకుండా ఉంటే తెల్లవారే వరకు అవి జీవంతో ఉంటాయి. ఆ తరువాత మరుసటి రోజు సూర్యకిరణాల ప్రభావంతో అవి ఒక్కసారిగా ప్రాణశక్తిని కోల్పోతాయి. ఒకవేళ అలాంటి ప్రక్రియ అక్కడ జరుగుతుంది అని తెలియక ఎవరైనా అటువైపుగా వెళ్తే మట్టి కుండల్లో బంధింపబడినటువంటి ఆ లిల్లీ పుట్ శక్తులు చిన్న పిల్లల యొక్క రూపాన్ని దాల్చి మనుషుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. అలా ఆకర్షణకు గురి కాబడ్డ వాళ్ళ చేత మళ్ళీ ఆ మట్టి కుండల్లో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాయి. నాకు తెలిసి ఈ అమ్మాయితో కూడా అదే జరిగి ఉంటుంది. ఒకవేళ తెలియక వాటి మాయలో పడి ఎవరైనా బయటికి తీస్తే మరగొచ్చు రూపాల్లో కనిపిస్తాయి. కొండ నుండి బయటకు తీసిన వాళ్ళను గాయపరిచి ఆ గాయం నుండి కారే రక్తం ద్వారా వారిని ఆవహిస్తాయి. అదే జరుగుంటుంది. అయితే కేవలం ఒక శక్తి ఆవహిస్తేనే చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్తారు. కానీ తనని 1 కాదు 2 కాదు 7 శక్తులు ఆవహించాయి. ఇక ఈమెను కాపాడే నాదులు ఎవ్వరూ ఉండరు, ఎవ్వరూ కాపాడలేరు. ఒక్క మా కేరళ మాత్రమే కాదు, ఎంత దూరం వెళ్ళి ప్రయత్నించినా సరే, సాక్షాత్తు దేవుడు దిగొచ్చినా సరే ఈమెను కాపాడడం కష్టం. వెంటనే ఈమెను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం మంచిది. ఇక ఆ గురువు కూడా చాలా గొప్పవారు కావటంతో, అతని శక్తి బాగా ఎరిగి ఉండటంతో ఇంకా అక్కడే ఉంచడం మంచిది కాదని భావించి వారు చెప్పిన ప్రకారమే అప్పటికప్పుడు ఓ కారు బుక్ చేసుకుని కేరళ నుండి రమేష్తో సహా 4 వ్యక్తులు మీ అక్కను తీసుకొచ్చి మన ఇంట్లో విడిచిపెట్టారు. అయితే సూర్యకిరణాలు తన పైన పడగానే తాను ఏమీ ఎరుగినట్టుగా మనతో కలిసిమెలిసి ఉండాలి అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే సూర్యాస్తమయం అయ్యి చీకటి పడిందంటే మాత్రం తన ప్రపంచాన్ని తానే సృష్టించుకుని తన నిజ రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ టైంలో తనకి ఆహారం కేవలం పచ్చి మాంసంరా, దాహం తీర్చుకునేందుకు రక్తం మాత్రమే అడుగుతుంది. ఇక ఈ విషయం తెలిసి తెలియగానే మేమంతా కూడా చాలా భయపడ్డాం. కానీ మన ఊరి పూజారి గురించి నీకు కూడా తెలుసు కదా, తాను కూడా అక్క పరిస్థితిని చూస్తుంటే ఈమె చనిపోవడం ఖాయంగానే అనిపిస్తుంది. కానీ తాను బ్రతుకున్నంతవరకు పగటి వేళలో తనతో కలిసి మీరంతా ఉండొచ్చు, చీకటి పడ్డ వేళ మాత్రం మీరెవ్వరూ కూడా అక్కడ ఉండకూడదు అని చెప్పగా ఇదెలా వీలవుతుంది? రాత్రి వేళల్లో తాను ఇంటి నుండి బయటపడితే వీధిలో వాళ్ళకి ఏదైనా జరుగుతుంది కదా అనగా
మనందరికీ తప్పించి ఒక్క మీ అక్క మాత్రం ఇంటి నుండి బయటకు రాకుండా ఇంటి చుట్టూ తన యొక్క మంత్రశక్తితో బంధనాన్ని వేశారు. ఇప్పటికి వారం రోజులైంది. ఇదే తనతో తనపై ఆశలు కూడా వదులుకున్నాం. ఈ రహస్యాన్ని కూడా మన ఊర్లో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇదే సమయంలో ప్రతి సంవత్సరం మహారాష్ట్ర నుండి మన ఊరికి వచ్చే శంకర్నాథ్ గురించి నీకు తెలుసు కదా. వారు ప్రతి ఏటా మన ఊరికి వస్తారు కదా. అతను చాలా గొప్ప వ్యక్తి. ఈ ప్రాంతం వాళ్ళను బస్సులో తీర్థయాత్రలకు తీసుకువెళ్తూ ఉంటారు. వారితో నాకు కూడా బాగానే పరిచయం అయితే ఉంది. ఇక ఆ వ్యక్తి సరిగ్గా అదే సమయానికి మన ఊరికి రాక నేను వారినైతే సీక్రెట్గా కలుసుకుని అక్కకు ఇలా జరిగింది అని చెప్పడంతో వారు కూడా చాలా బాధపడ్డారు. కానీ వారికి ఇటువంటి వాటిపైన మంచి అవగాహన అయితే ఉంటుంది. అదే కారణంతో అప్పటికప్పుడు వారణాసిలో ఉంటున్నటువంటి తన మిత్రుడికైతే ఫోన్ చేశారు. మీరేం భయపడద్దు, వచ్చే పౌర్ణమి నాటికి అమ్మాయిని తీసుకుని వారణాసికైతే రండి. ఆ రోజు నాకు పరిచయం ఉన్నటువంటి నాగసాధువులైతే ఇక్కడికి వస్తారు. ఒకవేళ వారి కంటపడితే వారు తప్పకుండా అమ్మాయిని కాపాడతారు. కానీ ఈలోగా ఎటువంటి ప్రమాదం జరగకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అలా చెప్పారు. ఇక వారు పౌర్ణమి రోజు రమ్మని చెప్పడంతో అంతవరకు ఏం జరగకుండా చూసుకుంటున్నాం. మేము ఆ పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తున్నాము అని మా నాన్న నాతో చెప్పేసరికి ఆ వార్త విని నేను కూడా భయపడ్డాను. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇంతవరకు మనం చెప్పుకున్నది కేవలం అంతవరకు జరిగిన సంఘటన మాత్రమే. ఇక ముందు వినపోగేది చాలా భయంకరమైనటువంటి సంఘటన. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన దృశ్యాలను రెండో భాగంలో చూడబోతున్నాం. అసలు ఆ నాగ సాధువులు అమ్మాయిని ఎలా రక్షిస్తారు? నిజంగా తాను వాటి నుండి బయటపడుతుందా, లేదా ఇంకేమైనా అనర్థం జరుగుతుందా? ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చివరి భాగంలో తెలుసుకుందాం. మరి అంతవరకు వేచి ఉండండి. అలాగే మీరు కనుక ఆ సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని ఇలానే చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. వీలైతే వీడియోని షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ఒక్క లైక్ కూడా ఎంతో విలువైనది. అలాగే ఇంకొక విషయం, మీ జీవితంలో కనుక ఏదైనా సంఘటన జరిగి ఉంటే లేదా మీకున్నటువంటి సర్కిల్లో ఎవరికైనా ఏదైనా అనుభవం ఎదురైతే దాన్ని మనందరితో పాటు మన ఛానల్లో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్కి లేదా మన యొక్క మెయిల్కి మీ స్టోరీస్ని అయితే పంపించవచ్చు.